చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. మార్నింగ్ దేవుని ప్రియకుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియకుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. దేవుని ప్రియుడా, దేవుని ప్రియకుమార్తె, నువ్వు అనుకుంటున్నావేమో ఒక పనిని చేయడానికి భయపడిపోతున్నావేమో, దేవుని మాట నమ్మి ఆ పనిలోకి వెళ్ళాలా వద్దని ఆలోచిస్తున్నావేమో. చూడండి, బైబిల్ చెప్తుంది, యేసుప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడు పేతురు ఆయన మాట చొప్పున వల వేశాడని. ఒకవేళ నువ్వు నాశనం అయిపోతావేమో, లేకపోతే ఇది పోతుందేమో, ఇది జరగదేమో భయాలతో ఉన్నావేమో ఉదయాన్న. ఏదైనా నాశనం అయిపోవచ్చేమో కానీ దేవుని మాట ఇప్పుడు నాశనం అయిపోతుంది. ఏదైనా ఆగిపోవచ్చేమో కానీ దేవుని మాట ఇప్పుడు ఆగదు. కనిపించినప్పుడు ఆగిపోతున్నట్టు అనిపించవచ్చేమో కానీ దాని ప్రయాణం, దాని వేగం వేరే పూర్తిగా. ఈ ఉదయం దేవుని మాటని ఆధారపడి ముందుకు వెళ్ళు. దేవుడు నేను సేవకు పిలిచిచున్నాడేమో, దేవుడు తన పనికి పిలిచిచున్నాడేమో, దేవుడు తన పరిచయం నిలబడమని నీకు చెప్తున్నాడేమో. నువ్వు నిలబడాలా వద్దా, నిలబడొద్దా అని ఆలోచనతో కుమిలిపోతున్నావేమో ఉదయాన్న. ఆయన మాట ప్రకారంగా నిలబడు. నేను పాడలేనండి, నేను వాక్యం చెప్పలేనండి, నా వల్ల కాదండి. ఏదైనా నీ దేవుడు తగు సమయంలో ఇవ్వాల్సిన జ్ఞానమును నీకు ఇస్తాడు. నేను ఇప్పుడు చాలా పాటలు రాశాను. ఇవన్నీ మీకు తెలిసి ఒక సమయంలో ఒక రోజు నా దగ్గర ఇవేమీ లేని వాడు. నేను పాటలు అంటే రాసేవారందరం చూసి అమ్మో ఎంత బాగా రాస్తారు వీళ్ళు అనుకునేవాడిని. కానీ ఒకరోజు వచ్చింది జ్ఞానం. ఆ జ్ఞానం లేని నాకు ఆ జ్ఞానం దేవుడు ఒక బహుమతిగా ఇవ్వడం ప్రారంభించాడు. ఆ రోజు నేను మొదలు పెట్టాను రాయడం. నా హృదయంలో భావాలన్నింటినీ కూడా ఒక పాటలుగా దేవుడు నాకు ఇవ్వడం ప్రారంభించాడు. నేను చాలా గొప్ప జ్ఞానం పాటల విషయంలో కలిగి ఉన్నవాడిని కాదు. అది ఇప్పుడు దేవుడు ఆ జ్ఞానాన్ని గొప్పగా నాకు అనుగ్రహించాడు. నిజమే, మధ్యలో వచ్చినవి పాటలు నా జీవితంలో. నేను చెప్తున్నాను కదా, దేవుడిచ్చే బహుమతి మునుపు ఉన్నది కాదు, కానీ కొత్తగా ఆ జ్ఞానాన్ని మనకిస్తాడు. ఈ ఉదయం చూడండి, నేను దేవుని మాట మీకు తెలియజేస్తున్నానా? ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? దైవికంగా దేవుడు ఇస్తున్న జ్ఞానమే. నువ్వు అనుకుంటున్నావు నువ్వు చేయగలవు లేదని. లేదు, దేవుని మాట ప్రకారంగా వెళ్ళు. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్యముగాను, భూమిని దిగంతములు నీకు సొత్తుగా ఇస్తా అని చెప్పాడు. నీ దేవుడు నీకు ఇస్తాడు. ఈరోజు తక్కువ అన్న భావం నుంచి బయటికి రా. దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నా నాకు అనే ధైర్యంలోకి నువ్వు వెళ్ళడానికి ఇష్టపడు. ఈ ఉదయం దేవుడు నీకు చెప్తున్నాడు, త్వరలో అద్భుతం జరగబోతుంది. ఆ రోజు పేతురు వల వేసినప్పుడు, దేవుని మాట ప్రకారం వల వేసినప్పుడు బైబిల్ చెప్తుంది ఆ మాటకు విస్తారమైన చేపలు పడ్డాయని. ఉదయం దేవుని మాట ప్రకారంగా వెళ్ళావు. ఎక్కడ అలిసిపోయావో అక్కడ నీ దేవుడు పైకి ఎత్తపోతున్నాడు. ఎక్కడ అలిసిపోయావో అక్కడ నీ దేవుడు పైకి ఆకాశానికి ఎత్తపోతున్నాడు. వావ్, దేవుడు గొప్ప కార్యాలు నీ కొరకు దాచి ఉంచాడు. కళ్ళు మూసుకుంటావా? యోధి నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలు ఎక్కడైతే అలిసిపోయారో, ఎక్కడైతే సొమ్మస్సు వెళ్ళిపోయి వెసికిపోయి ఆగిపోయారో అక్కడే నువ్వు ఆశీర్వదిస్తా అని చెప్తున్నావు, అక్కడ దీవిస్తా అని చెప్తున్నావు. నీ బిడ్డల్ని నువ్వు దీవించబోతున్న దేవా నీకు వందనాలు. నీ బిడ్డలు ఉన్నతమైన కార్యాల కొరకు నిలబెట్టబోతున్నవాడా నీకు స్తోత్రాలు. నా తండ్రి, నీ మాట ప్రకారంగా, నీ మాట చొప్పున వీరు వలవేయుదురుగాక, నీ మాట చొప్పున వీరు నీ కార్యం కొరకు నిలబడుదురుగాక. నీ గంభీరమైన కార్యమును జరిగించమని కోరుతున్న బిడ్డలు వెనకడుగులు వేయకుండా ముందుకు వేగంగా వెలుదురుగా కీస్తున్నాము అంటే కృపను నేను ప్రకటించు యేసునామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ఉదయమున వల వేయడానికి వెళ్తావా ధైర్యంగా? నిరాశపడిన చోటు, నిరాశపడిపోయినా ఆ చోటే నిన్ను దేవుడు తలగొంచడానికి ఇష్టపడుతున్నాడు. God bless you. See you tomorrow.